అనంతపురంలో పెట్రోల్ ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఈ ప్రభావం పెట్రోల్ డీజిల్ ధరలపై పడుతోంది. 10 రోజుల క్రితం ఉన్న ధరకు ఈ రోజుకి ఒక్కో లీటర్పై 8 రూపాయల వరకు పెరిగింది. ఇప్పటికే 4 సార్లు పెట్రోల్ డీజిల్ పెరగడంతో సామాన్యులపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతుంది. దీనిపైన మాట్లాడేందుకు ఇక్కడ సిపిఎం నేత నాగేంద్ర ఉన్నారు. నాగేంద్ర గారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే 8 రోజుల్లోనే చూసినట్లయితే 8 రూపాయల వరకు, 1 లీటర్ పెట్రోల్పై 8 రూపాయలు, లీటర్ డీజిల్పై 8 రూపాయల వరకు ధర పెరిగింది. ఈ విధానాన్ని ఎట్లా చూస్తారు? మొత్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు భారతదేశానికి 85% పెట్రోల్ డీజిల్ ధరలు ఇతర దేశాల నుంచి దిగుమతి తీసుకునేటువంటి ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో అంత పెద్ద ఎత్తున దిగుమతి తీసుకునేటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు స్వతంత్ర విధానం అంటూ లేదు ఇంధన వ్యవస్థ మీద. కేవలం అమెరికా మీద ఆధారపడి ఈరోజు ఆయిల్ దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయని చెప్పేసి కంపెనీలు మాత్రం పెద్ద ఎత్తున ఈరోజు భారాలు వేసేటువంటి పరిస్థితి వస్తుంది. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పేరుతో దాదాపు 35% ఎక్సైజ్ సుంకం వేస్తుంది. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ పేరుతో ఈరోజు స్థానిక పన్నులు కూడా సేల్స్ పన్ను, రోడ్ సెస్ పేరుతో ఈరోజు వసూలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. మొత్తం మీద దాదాపు 50% పైగా ప్రజల మీద పన్నులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద వేస్తున్నారు. కానీ అవన్నీ కూడా తగ్గించాలనే ప్రభుత్వం మాత్రం ఏమాత్రం చర్యలు చేపట్టలేదు. ఆటో కార్మికులకు రకరకాల భారాలు వేసే పరిస్థితి వస్తుంది. అట్లాగే ఇవన్నిటికీ ప్రభుత్వం ఈరోజు కేవలం జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. జిఎస్టీ పరిధిలోకి అన్నీ తీసుకొచ్చారు. కేవలం ఒక పెట్రోల్ ఆయిల్ కంపెనీలు మాత్రమే జిఎస్టీ పరిధిలోకి అట్లాగే సిఎన్జి గ్యాస్ పెంచారు. ఆటో కార్మికులు డీజిల్ పెరిగింది. దీనివల్ల ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి? అందుకని ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. ఇది ఎన్నికలకు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడే పరిస్థితి. అందుకని మోడీ తన విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రే పెట్రోల్ మీపైన ఎంత, ఆటో కార్మికులపైన ఎంత మేరకు ప్రభావం పడుతుంది? ఆటో కార్మికుడు రోజువారీగా తోలుకుండే పరిస్థితిని బట్టి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల వాళ్ళ కుటుంబాలు జరగడానికి కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా బాడిగులు కూడా ఈరోజు ప్రైవేట్ కంపెనీలతో వ్యాపులు రావడం వల్ల అది ఒక భారం అయిపోయింది. ఈరోజు పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల కిరాయిలు తగ్గిపోయాయి. ఆటో ప్యాసింజర్లు రావటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఈ జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ తేవాలని ఆటో డ్రైవర్లుగా మేము కోరుకుంటున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ ప్రభావం సామాన్యులపై పడుతోంది అన్న ఆవేదన ఆటో కార్మికుల నుంచి వ్యక్తమవుతుంది. ఇక్కడ మరికొంతమంది ద్విచక్ర వాహనాల్లో ఉన్నారు, పెట్రోల్ వేసుకోవడానికి వచ్చారు. పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? దీనిపైన అంతా ప్రభుత్వం స్పందించి దీనికి ఏదైనా ఒక అమలు చేస్తే బాగుంటుంది అని, కన్సిస్టెంట్గా రేటు పెట్టి ఏదైనా తగ్గిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల మధ్యతరగతి సామాన్యులకు తీవ్ర ప్రభావం పడుతుందన్న ఆవేదన అయితే ఇక్కడ వ్యక్తమవుతుంది. చూడొచ్చు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పాటు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంపునకు ప్రధాన కారణమన్న అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోర్ధన్తో సురేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అనంతపురం.